ఇక కరూర్ తొక్కిసలాట ఘటన దర్యాప్తునకు సంబంధించి టీవీకి అధినేత నటుడు విజయ్ మరోసారి సీబీఐ ముందు హాజరయ్యారు. నిన్న సాయంత్రమే విజయ్ ప్రత్యేక విమానంలో చెన్నై నుంచి ఢిల్లీ చేరుకున్నారు. ఈ కేసులో ఈ నెల 12న 6 గంటల పాటు విజయ్ ని సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ఇవాళ మరోసారి విజయ్ ను ప్రశ్నిస్తున్నారు. గత సెప్టెంబర్లో కరూర్లో విజయ్ ప్రచార సభ నిర్వహించగా అక్కడ జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ పలువురు టీవీకే నేతలను విచారించింది. మరోవైపు ఈ కేసులో అనేక లోపాలున్నాయని చెబుతోన్న టీవీకే ఘటన జరిగినప్పుడు అక్కడున్న పోలీసుల సంఖ్యపైన ముఖ్యమంత్రి, డీజీపీ వేరువేరు ప్రకటనలు చేశారని ఆరోపించింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ ఇస్తారు. సతీష్, అయితే సిబిఐ కార్యాలయానికి టీవీకే చీఫ్ నటుడు విజయ్ చేరుకున్నారు. ఇవాళ మరోసారి విజయ్ విచారణకు హాజరయ్యారు. కరూరు తొక్కేసా ఘటనలో దాదాపు 41 మంది మృతి చెందారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ దానికన్నా ఒక సిట్టేస్తే ఆ సందర్భంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని పూర్తిగా సిబిఐ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో దాదాపు సిబిఐ ఈ నెల 12వ తేదీన సుమారు 6 గంటల పాటు కూడా టీవీకే చీఫ్ నటుడు విజయ్ ను అనేక ప్రశ్నల వర్షం కూడా గుర్తించడం జరిగింది. నాటి సందర్భంలో తొక్కిసలాట సందర్భంలో జరిగిన ఘటన కావచ్చు, పార్టీ పరంగా చేసిన ఏర్పాట్లు కావచ్చు, అదేవిధంగా 41 మంది చనిపోయినప్పుడు కూడా ఎక్కడ కూడా వారికి సంబంధించిన అంశంలో స్పందించకపోవడం లాంటి అంశాలను చూస్తుంటే ఖచ్చితంగా సిబిఐ మరింత లోతుగా కూడా దీంట్లో విచారణ కొనసాగిస్తూ చూడాల్సి ఉంటుంది. అయితే ప్రధానంగా ఈ రోజు కూడా విజయ్ ని సిబిఐలోని ఢిల్లీ కార్యాలయానికి పిలిచారు. దాదాపు కాసేపటి క్రితం అంటే ఒక 1 అవర్ నుంచి కూడా ఆయన విచారణ కొనసాగుతుంది. ఈ రోజు 2 గంటల నుంచి 3 గంటల పాటు కూడా విచారణ కొనసాగుతుందని చెప్తున్నారు. గతంలో విచారించిన సందర్భంగా దాదాపు 6 గంటల పాటు విజయ్ ను అనేక ప్రశ్నలు కూడా సిబిఐ అధికారులు అడిగినట్టు తెలుస్తుంది. తాజాగా ఈ రోజు జరుగుతున్న విచారణలో కూడా మరికొన్ని ప్రశ్నలు కూడా తలెత్తే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే మొత్తం 41 మంది కరూరు తొక్కిసలాట ఘటనలో చనిపోయారు. వారికి సంబంధించి ఇప్పటికే విజయ్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించడంతో పాటు తమిళనాడు ప్రభుత్వం సైతం కూడా దాని మీద ఇప్పటికే వారి కుటుంబ సభ్యుల పట్ల కూడా కొంత సానుభూతి వ్యక్తం చేసిన పరిస్థితి అవుతుంది. తాజాగా కేసుకు సంబంధించిన విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడంతో సుప్రీంకోర్టు సిబిఐ విచారణకు ఆదేశించింది. ఆదేశంలో భాగంగానే సిబిఐ లోతుగా విచారిస్తున్న నేపథ్యంలో దాదాపు ఈ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన అంశం కావచ్చు, గతంలో విజయ్ ఆలస్యంగా వచ్చారు, సమయానికి కార్యక్రమం నిర్వహించకపోవడం, అదేవిధంగా పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేయకపోవడం, వేలాదిగా కార్యకర్తలు విజయం చూసేందుకు రావడంతో పాటు ఇక్కడ సరైన ఏర్పాట్లు ఏమనేది కూడా ప్రధానంగా వినిపిస్తున్న అంశం. ఇక సిబిఐ ఈ రోజు ఎలాంటి ప్రశ్న వర్షం కురిపిస్తుంది అనేది కూడా కొంత ఉత్కంఠగా నెలకొంది.